తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. వారితో మాట్లాడదాము. ఈ మాసం రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో వారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఈ మాసం అంతా కూడా ఏ స్థానాల్లో ఉన్నాయో ముందుగా తెలియచేయండి. తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈ నెల అంటే మే నెల ద్వాదశ రాశుల ఫలితాలు తెలుసుకునే ముందు ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి 15 మే దాకా ఉచ్చస్థానమైన మేషంలో ఉంటారు. 16 మే నుంచి మనకి వృషభ రాశిలోకి వెళ్తారు. అలాగే కుజుడు వచ్చి మనకి నీచ స్థానమైన కర్కాటక రాశిలో ఉంటాడు ఈ నెలలు కూడా. నెక్స్ట్ వచ్చేసి రాహు మనకి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు 18 మే నుంచి. అలాగే కేతు కూడా 18 మే నుంచి మనకి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే గురువు వచ్చేసి మనకి మిథున్ రాశిలోకి 15 మే నుంచి మనకు వస్తున్నాడు. సో ఎప్పుడైతే మనకి గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారో పుష్కరాలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి శని ఆల్రెడీ మనకి 31 మార్చి నుంచే మేన్ రాశిలోకి ప్రవేశించాడు. కాబట్టి ఇప్పుడు మేన్ రాశిలో శని ఈ మాసం అంతా ఉంటాడు. అలాగే బుధుడు వచ్చి మనకి మేషరాశిలో ఈ నెలలాళ్ళు ఉంటాడు. బుధుడు నీచత్వం కూడా వెళ్ళిపోయింది మనకి. మొన్నదాకా నీచలో ఉండి కూడా బుధుడు కూడా నీచత్వం వెళ్ళిపోయి మేషరాశిలోకి ఈ మాసం అంతా ఉంటాడు. అలాగే మనకి శుక్రుడు వచ్చేసి మేన్ రాశిలో ఉచ్చస్థానంలో ఈ మాసం అంతా ఉంటాడు. ఈ నెల మెయిన్గా ఏంటంటే 3 మేజర్ గ్రహాలు, మెయిన్ గ్రహాలైన గురువు, రాహు, కేతువులు మనకి రాశులు మార్పు చెందాయండి. ఉదాహరణకి గురువు మొన్నటిదాకా వృషభ రాశిలో ఉన్నవాడు 15 మే నుంచి మిథున రాశిలోకి ప్రవేశించడం. అలాగే రాహు మనకి మేన్ రాశిలో ఉన్నాడు ఏనార్థం నుంచి. అతను 18 మే నుంచి మేన్ రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించాడు. ఏనార్థం అంతా ఇక్కడే ఉంటాడు. అలాగే గురువు సంవత్సర కాలం అంతా మిథున రాశిలో ఉంటాడు. అలాగే కేతు వచ్చేసి మనకి కన్యా రాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశించాడు ఈ 18 మే నుంచి. సో ఈ ఏనార్థం అంతా కూడా సింహరాశిలోనే కేతు ఉంటాడు. ఇవ్వండి ద్వాదశ రాశుల్లో మనకి నవగ్రహాలు ఈ మాసం అంతా ఇక్కడ ఈ స్థానాల్లో ఉంటాయి. గురుగారు, సింహరాశి వాళ్ళకి ఈ మాసం ఏ విధంగా ఉంటుందో తెలియజేయండి. తప్పకుండా. సింహరాశి అనగానే మనకి మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి సింహరాశిలోకి వస్తుంది. సింహరాశి వారికి మెయిన్గా ఇప్పుడు లాభస్థానంలో గురువు ప్రవేశించాడు. సంవత్సర కాలం అంతా అక్కడ ఉంటాడు ఈ నెల 15 నుంచి. కాబట్టి లాభాన్ని చేకూరుస్తాడు గురువు. అలాగే రాశిలో కేతు ఉన్నాడు, సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు, అష్టమ స్థానంలో మటుకు శని ఉన్నాడు. అంటే అష్టమ శని ప్రారంభమైంది వీళ్ళకి. కర్కటక రాశికి వెళ్ళిపోయింది, నెక్స్ట్ రాశి అయిన సింహరాశికి స్టార్ట్ అయింది. కాబట్టి ఈ అష్టమ శని 2.5 సంవత్సరాలు అక్కడ ఉంటారు. ఇది కాకుండా మెయిన్గా ఈ గురుబలం లాభస్థానంలో ఉంది. అంటే గురువు అనేవాడు లాభస్థానంలో ఉన్నందుకు ఫస్ట్ నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులు ప్రమోషన్స్, అలాగే మంచి నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మన్నన, అలాగే మనకి ఫారెన్ టూరు, విజిట్స్, అసైన్మెంట్స్ ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. వ్యాపారస్తులకి పట్టిందల్లా బంగారం, కొత్త వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు, అలాగే ఎక్స్పాన్షన్కి వెళ్ళచ్చు. అలాగే అవివాహితులకు వివాహం, సంతానం లేని వారి సంతానం, నిరుద్యోగులకు ఉద్యోగం రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే షూరిటీస్, స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి. అలాగే మధ్యవర్తిత్వం కూడా వహించవచ్చును. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. గోల్డ్ కొంటారు, అలాగే వెహికల్ కూడా కొనేందుకు అవకాశం ఉంది. అలాగే మెయిన్గా పాత మిత్రులు కలవడం, అలాగే ఇంట్లో మెయిన్ అంటే శుభాలు అన్నీ కూడా జరుగుతుంటాయండి. కాబట్టి బంధువులతో కూడా మీ ఇల్లు కళకళలాడుతుంటుంది. తీర్థయాత్రలు చేయడం, గురువుని దర్శించడం, గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందడం, అలాగే సంఘంలో జరిగే కార్యక్రమాలన్నింటిలో కూడా ఖచ్చితంగా పాల్గొంటారు. అలాగే ప్రస్తుతం ఇవన్నీ కూడా గురువు సంబంధించింది శుభాలండి. నెక్స్ట్ వచ్చేసి రాశిలో కేతు ఉండడం, ఇది ఒక గ్రహణ సమయం. మొన్నటిదాకా ఏమనుకున్నాం, కన్యా రాశి వారికి అదే రాశిలో కేతు ఉన్నాడు కాబట్టి గత ఏడాది నుంచి గ్రహణ సమయం అన్నాం. అలాగే ఇప్పుడు సింహరాశి వారికి కూడా ఈ 18 మే నుంచి మనకి సింహరాశిలో కేతు వచ్చాడు కాబట్టి ఈ ఏడార్థం కూడా గ్రహణ సమయం అనమాట. సో మనం ఎంతో మంచిగా ఉంటాం, ఎంతో హెల్పింగ్ నేచర్గా ఉంటాం, ఎవరికి అపకారం చేయం. కానీ అనుకోకుండా ఏదో మాట అనడం ద్వారా కానివ్వండి, లేకపోతే ఏదో ఒకటి మన జాతకంలో ఇప్పుడు ప్రస్తుతం ఈ కేతు రాశిలో ఉన్నాడు కాబట్టి గ్రహణ సమయం. అంటే గ్రహణం అంటే ఏంటంటే ఇప్పుడు సూర్యగ్రహణం ఉందండి, సూర్యుడు అక్కడ ఉన్నాడు అనుకుంటాం అప్పటిదాకా. గ్రహణం రాగానే సూర్యుడు లాంటి వాడు కనిపించకపోతే అయ్యో చీకటి అయిపోయింది, ఇప్పుడు రాత్రి అయిందేమో అని ఒక చిన్న అపోహ ఎలా ఉంటుందో అలాగే మన మీద అపోహ అవతల వాళ్ళకి ఉంటుంది అన్నమాట. మన అంటే కరెక్ట్ వీడు ఇప్పుడే పెళ్ళి అవ్వడం, పెళ్ళి అయిన తర్వాత వీడు మాట్లాడట్లేదు అనడం,
ఎవరికి హెల్ప్ చేసేవాడు హెల్ప్ చేయట్లేదు అనడం, చూసి చూడనట్టుగా వెళ్ళిపోతున్నాడు, అలా ఏవో ఒకటి మన మీద అంటూ ఉంటారు. సో కాబట్టి ఏంటి ఏనాడు కూడా మనం మౌనంగా ఉండడం ఉత్తమం, ఎవరికి ఏం చెప్పకుండా ఉండడం ఉత్తమం. ఎవరిని ఏం కామెంట్ చేస్తారం కదా, సాధారణంగా ముక్కుసూటి మనుషులు కాబట్టి సింహరాశి వారు డైరెక్ట్గా ఏదైనా మొహం మీద అంటారు కాబట్టి అది ప్రమాదం అయ్యేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఈ ఏనార్థం కూడా మనం కొంచెం మౌనంగా ఉండడం ఉత్తమం అని చెప్పచ్చు. అలాగే సప్తమ స్థానంలో కూడా రాహు ఉన్నాడు కాబట్టి పాములు కల్లో కనిపిస్తూ ఉంటాయి. అలాగే కొంచెం ఫైనాన్షియల్గా కూడా కొంచెం డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఈ అష్టమ శని కూడా నడుస్తుంది కాబట్టి అష్టమ శని రీచ్ ఏంటంటే ముఖ్యంగా స్థానచలనం అవ్వడం, అలాగే ఇల్లు మార్పు, ఉద్యోగ మార్పు, లేదంటే ట్రాన్స్ఫర్ అవడం, లేదంటే వేరే ఊళ్ళో జాబ్ రావడం, ఇలాంటివన్నీ జరిగేందుకు అవకాశం ఉంది. అలాగే అష్టమ శని నడుస్తుంది, కొంచెం వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేయాలి, డబ్బు ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే కొత్త అప్పులు కూడా చేయాల్సి ఉంటుంది, బాకీలు వసూలు అవడానికి ఆలస్యం అవుతాయి, శ్రమ కాలం ధనం కొంచెం వ్యర్థమయ్యేందుకు కూడా అవకాశం ఉంటుంది అన్నమాట ఈ నెలలాళ్ళు. అలాగే మరి వివాహం, సంతానం గురించి తెలియజేయండి. తప్పకుండా వివాహ కారకుడు సాధారణంగా శుక్రుడు ఎవరికైనా సరే, అలాగే సంతాన కారకుడు గురువు అండి. కానీ ఇలాంటి శుభాలు ఏం జరిగినా కూడా గురువు అనే గ్రహం చాలా బాగుండాలి. గురువు మనకి 15 మే 2025 నుంచి సింహరాశి వారికి లాభస్థానంలో ఉన్నాడు, అది కూడా మిథున రాశిలో ఉన్నాడు. సంవత్సర కాలం అంతా కూడా అక్కడే ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సర కాలంలో ఎప్పుడైనా సరే అవివాహితులు వివాహం అవడం, సంతానం లేని వారి సంతానం కలగడం ఖచ్చితంగా జరుగుతుంది. మన మానవ ప్రయత్నం మనం ఖచ్చితంగా చేయాలి. అలాగే మంచి మంచి సంబంధాలు కూడా ఇప్పుడు వస్తూ ఉంటాయి. తర్వాత చేసుకుందాం, ఇంకా టైం ఉంది, నా వయసు చిన్న అని చెప్పి పోస్ట్పోన్ చేయకండి. పూర్వం 5 నిమిషాల్లో అంటే 5 నిమిషాలు అంటే త్వరగా పెళ్ళిళ్ళు అవ్వడం గల కారణం ఏంటంటే తల్లిదండ్రులు ఏం చెప్తే అది చేసుకున్నారు కాబట్టి అయిపోయింది. ఇప్పుడు అలా కాదు, తల్లిదండ్రులు ఒప్పుకున్నా సరే పిల్ల ఒప్పుకోవట్లేదు, పిల్లాడు ఒప్పుకోవట్లేదు. సో అక్కడ తేడా వచ్చి డిలే అయిపోతామాట. ఒకసారి వయసు మనది పెరిగింది అనుకోండి, అప్పుడు దొరకడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఒక 10-15 చూడాలి. అందులో ఫస్ట్ క్యాస్ట్, సబ్సెక్టు, గోత్రం, మెయిన్గా ఇది కాకుండా నక్షత్రం, మళ్ళీ జాతకంలో వివాహం, వివాహ పొంతన, సంతాన స్థానం, ఆరోగ్య స్థానం, ఆయుష్ స్థానం, అలవాట్లు ఉన్నాయా, డైవర్స్ ఉందా, సెకండ్ మ్యారేజ్ ఉందా, మళ్ళీ ఇన్ని డీప్గా వెళ్ళి చూడాలి. అంటే చూసేవాళ్ళు చెప్తున్నాను, చూడని వాళ్ళకి ఎలాగో ఏముండదు. ఇవన్నీ కుదరాలంటే రేర్ అన్నమాట. ఇవన్నీ ఉంటాయి అబ్బాయి బాగుండకపోవచ్చు, ఇవన్నీ ఉంటాయి అబ్బాయికి అలవాట్లు ఉండొచ్చు. సో చాలా కష్టం అనమాట. అదే మనం వయసు తిననుకోండి ఎక్కువ ఆప్షన్స్ మనకు ఉంటాయి మనం. సో చదువు అయిపోగానే మరి ఒక ఏడాది ఉద్యోగం అన్నారు. సో 23కి ఖచ్చితంగా ఉద్యోగం 1 ఇయర్ కూడా అయిపోతుంది కాబట్టి వెంటనే 23 or 24కి వివాహం చేస్తే అమ్మాయికి అయితే బెస్ట్. కనీసం 2.5 ఏళ్ళైనా గ్యాప్ ఉండాలి, గ్యాప్ ఉంటే కనుక బెస్ట్. కాబట్టి ఖచ్చితంగా సంతానం లేని వారి సంతానం కలుగుతుంది, అలాగే వివాహం కాని వారికి వివాహం ఖచ్చితంగా అవుతుంది. స్థానచలనం అయ్యే అవకాశాలు ఉన్నాయా గురుగారు వీరికి? స్థానచలనం అంటే ఇందాక చెప్పుకున్నట్టు అష్టమశనే కాబట్టి అష్టమశని అంటేనే స్థానచలనం. స్థానచలనం అంటేనే ఇల్లు మార్పు, ఉద్యోగ మార్పు, లేదా ట్రాన్స్ఫర్ అవడం, లేదంటే వేరే ఊరు వెళ్ళడం, వేరే ఊళ్ళో జాబ్ రావడం, సో మొత్తం మక్కం ఎత్తేయడం, లేదంటే ఎప్పటి నుంచో ఫారెన్కి వెళ్ళి సెటిల్ అవ్వాలనుకోవడం, ఫారెన్లో జాబ్ ట్రై చేస్తారనుకోండి, ఇది సరైన సమయం అనమాట. ఈ అష్టమశని స్థానచలనం అనేది డైరెక్ట్గా ఫారెన్ వెళ్ళేందుకే అవకాశం ఖచ్చితంగా చూపిస్తుంది. సో అలా కూడా ప్రయత్నించవచ్చు. ఈ మాసంలో ఇంకా బాగుండాలి అంటే వీళ్ళు ఏ పరిహారాలు పాటిస్తే బాగుంటుంది? అంటే ఈ రాశికి కూడా మెయిన్గా యోగకారకుడు, అదృష్టకారకుడు కుజుడే అయ్యాడండి, సేమ్ కర్కటక రాశిలో. కాబట్టి ఈ నెలలాడు మటు కుజుడు నీచిలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం ప్రతిరోజు చదువుకోవడం, ప్రతి మంగళవారం ఉపవాసం ఉండడం ఈ నెలలాళ్ళు. అలాగే స్కందగిరి టెంపుల్ అని ఉంది, అక్కడ హోమం మరియు అభిషేకం మీ పేరు, నక్షత్ర, గోత్రాములతో చేస్తే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వాహన యోగం, గృహ యోగం, ఇంకా ఇలాంటి ఎన్నో విషయాలకు సంబంధించి మీరు గురుగారి నుంచి అపాయింట్మెంట్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. సింహరాశి వాళ్ళ రాశి ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురు. నమస్కారం.